రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు సాయంత్రం జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగే మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. రెండో దశ ఇందిరమ్మ ఇల్లు, ఫ్యూచర్ సిటీ తదితర అంశాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. ఇక ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు బయలుదేరి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక రెండో దశ ఇందిరమ్మ ఇల్లు, ఫ్యూచర్ సిటీ తదితర అంశాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. ఇక ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు బయలుదేరి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై మా ఇన్పుట్ ఎడిటర్ రాములు మరిన్ని వివరాలు అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్. చెప్పండి, మంత్రివర్గ సమావేశంపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ రమణి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అడ్డూరు లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి తదితర ముఖ్య నేతలతో పాటు పలు అధికారులు కూడా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. మక్కాసేపట్లో ముఖ్యమంత్రి ఏదైతే 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అంతకు ముందు ఆయన మొత్తం కూడా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆశీర్వచనాలతో వేద పండితులు అందించే ఆశీర్వచనాలను కూడా స్వీకరిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రోజు వైపు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుట్ట సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, గోశాలతో పాటు ఇంకా ఇతర కార్యక్రమాలకు కూడా ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులతో చేపట్టబోయే నిర్మాణ పనులన్నిటికీ కూడా సంబంధిత మంత్రులతో కలిసి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశం చాలా కీలక సమావేశంగా కేబినెట్ భావిస్తా ఉంది. ఎందుకంటే మొత్తం మీద దేశవ్యాప్తంగా ఏదైతే యుద్ధం నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే యుద్ధం నడుస్తుందో ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి పెద్ద ఎత్తున దేశ ప్రధానితో పాటు ఇతర కేంద్ర కేబినెట్ మంత్రులు కానీ అన్ని రాష్ట్రాల మంత్రులు అందరూ కూడా ఇలాంటి చర్యలకు పూనుకోవాలని చెప్పి ఏదైతే స్లోగన్ తీసుకున్నారో ఆ స్లోగన్ లో భాగంగా ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఇంధన పొదుపు చర్యలపై భవిష్యత్తులో మనం ఏ విధంగా చేపట్టాలి, మంత్రులు ఉపయోగిస్తున్న కారువాయి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న కారువాయిలు కానీ వాహనాలను తగ్గించి ఏ విధంగా ముందుకు పోవాలి, కొన్ని రోజుల పాటు ఆ చర్యలు ఏ విధంగా పాటించాలి దానిపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణ విద్యుత్ సంస్కరణ విషయంలో కూడా ఈ భేటీలో చాలా కీలక చర్చ రానుంది. ఇప్పటికే రైతులకు ఏదైతే పంపు సెట్లకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న చాలా కీలక ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దాంతో పాటు కొండారెడ్డిపల్లి తరహాలో మరికొన్ని సోలార్ విలేజెస్, సోలార్ స్టవ్ స్కీమ్లను ఏర్పాటు చేయాలి. దీనివల్ల కరెంటు విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ ఇప్పటికే ఎక్కువ డబ్బులు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. సమ్మర్ ఎండాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం వంటి ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యం, విద్యుత్
ఎక్కువ వాడటం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో సోలార్ సిస్టమ్ స్టవ్ తో పాటు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏ విధంగా తీసుకురావడం దానిపైన కూడా ఇవాళ క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా విద్యుత్తు, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపై ప్రభుత్వ శాఖల్లో ఈవీ వాహనాల పైన, ఎలక్ట్రికల్ వాహనాల పైన తీసుకురావడానికి పైన కూడా ఈ రోజు క్యాబినెట్ లో చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు పంటల మార్పిడి ముఖ్యంగా చాలా కీలకంగా ప్రభుత్వానికి ఈ ఒక అంశం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈసారి రైతులు పండించిన ధాన్యం 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడంతో దాన్ని కొనుగోలు చేసే శక్తి ప్రభుత్వ సామర్థ్యము, ప్రభుత్వ యంత్రాంగం దగ్గర లేకపోవడంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. ఇంకా చాలా దాదాపు నెల నుంచి నెల 15 రోజుల పాటు, 2 నెలల పాటు ఐకేపీ సెంటర్ లోనే ధాన్యం ఉండటం వల్ల అనే వర్షాలకు కానీ, గాలి ద్వారాలకు కానీ ఆ ధాన్యము ఖరాబ్ అవ్వడము, దాన్ని పంట నష్ట పరిహారం ఇవ్వడము, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పంట రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చినప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వానికి పెద్ద టాస్క్ గా మారింది. దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కలెక్టర్లతో, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరిచినప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వానికి పెద్ద టాస్క్ గా మారింది. ఈ విషయాలపైన కూడా ఈ రోజు చర్చిస్తారు. మరోవైపు ఏదైతే పట్టణ ప్రగతి ప్రజాపాలన నినాదంతో 99 రోజుల ప్రణాళికను ప్రభుత్వం చేపట్టి అనేక కార్యక్రమాలను శాఖల వారీగా చేపడుతుందో అది జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా వేడుకలను పెరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున నిర్వహించాలి. మొత్తం జిల్లాలలో కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లో కానీ, అన్ని జిల్లా కలెక్టరేట్ సెంటర్లో కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలి. అయితే ఆ రోజు కొన్ని కీలక సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారని తెలుస్తారు. ముఖ్యంగా 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఇలాంటి స్కీమ్స్ తో పాటు ఏదైతే భారత ఫ్యూచర్ సిటీ సంబంధించిన కార్యక్రమం ఉందో, ఫ్యూచర్ సిటీలో కూడా పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి అనుగుణంగా కంపెనీలను రప్పించి వాళ్ళ భూములు కేటాయించేందుకు టీజీఐఐసి ద్వారా ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైన కూడా ఈ రోజు క్యాబినెట్ లో చర్చిస్తారు. మరోవైపు జర్నలిస్టులు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే ఎమ్మెల్సీలతో పాటు ఈ జర్నలిస్టులకు కూడా 500 ఎకరాలు కేటాయించిన నేపథ్యంలో దానిపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. రమలి. రైట్, థ్యాంక్ యూ రాములు.